మార్కు సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుర్తుకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పంటలలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వారిని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మళ్ళా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరచరి. అతడు మరి ఒకరిని పంపగా వానిని చంపేరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపేరి. ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను కనుక వారు తన కుమారుని సన్మానించెదరును అనుకుని తుదుకు వారి యొద్దకు అతనిని పంపాను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతను చెప్పుదుము రండి, అప్పుడు స్వాస్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చెప్పెను. అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చెను కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని లేఖనము మీరు చదవలేదా అని అడుగుగా, తమ్ముడు గురించి ఈ ఉపమానము చెప్పినను వారు గ్రహించి ఆయన పట్టుకున్నట్టుకు సమయము చెట్టుచుండేది. కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచి పోయేరి. దేవునికి మహిమ కలుగును కాక. స్తోత్రం చేద్దాం గట్టిగా. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈ పాఠాలు చెందుకొస్తూ ఉన్నాం. జీవమైన వాక్యాన్ని మరి మా చేతులు పెట్టారయ్యా. ఇదే మమ్మల్ని బ్రతికించేది, మా బాధలు మాకు నెమ్మదినిచ్చేది. నీ ముందు ఎట్లా నడవాలో, నీ ముందు నిలబడడానికి ఏ అర్హత కావాలో, ఈ ఆత్మీయ జీవితంలో గెలవడానికి ఏ ప్రమాణాలు అనుసరించాలో అనునిత్యము మాకు నేర్పే ఈ గొప్ప గ్రంథము. దీనిని బట్టి ఈ మాటలు బట్టి నేను స్థుతిస్తున్నాం. అవును ప్రభా, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ నీ నోట నుండి వచ్చే మాట వలనే జీవిస్తాడు అని వాక్యం చెప్తుంది నాయన. అయ్యా, రొట్టె అయ్యా ఒక పూట బ్రతికిస్తాడు, కానీ నీ వాక్యము నిత్యము మమ్మల్ని బ్రతికిస్తాడు. అందుకే అయ్యా, ఈ నీళ్లు తాగితే మళ్ళా నువ్వు తప్పికొంటావు, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పటికీ తప్పిక ఉండదు అని మీరు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడిన ఆ ఆధ్యాత్మిక సత్యాలను మేము గ్రహిస్తూ ఉన్నాం. అయ్యా, ఇది జీవవాక్యము, మమ్మల్ని బ్రతికించేది, మమ్మల్ని వెలిగించేది. ఈ స్థలం ముందు ఇది మా కొరకు నువ్వు వెల్లడి చేస్తుండగా ఇది గొప్ప భాగ్యమని ఎంచిన వారు ఈ స్థలంలో మేము ఉండాలి ప్రభువా. అయ్యా, నిష్ప్రయోజనం కాకూడదు నాయన. వందనాలు. ఎవరు ఎలా కూర్చున్నారు, ఎలాంటి మనస్తత్వాలు ఉన్నాయో ఎవరిని ఎరిగిన దేవుడు నాయన, తెలిసిన దేవుడు నాయన, నీ చేతగా అప్పగించుకుంటున్న ఈ మాటలు ప్రజల హృదయాలను నీవు తెప్పాలి, వారి హృదయాలను బలపరచాలి, ఆయన్ని సరిచేయాలి. నీ ఆశకు తగ్గినట్లుగా మేము ఎదగడానికి సహాయపడాలి.
జయించడానికి కృప చూపించండి. అయోగ్యులను, అల్పులను, అపాత్రులను ఆయన నీ చేతులకు అప్పగించుకుంటూ మీరు మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుతూ యేసు కూర్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని వారాలుగా యేసు ప్రభు వారి చేత పలకబడిన ఉపమానాలను మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే పరిశుద్ధాత్మ సహాయం చేత కొన్ని ఉపమానాలను ఆయన మనకు బోధించారు. కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి, గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు. ఈ మధ్యాహ్నము దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, ఆయన మాట వినడానికి నువ్వు చూపే ఆసక్తిని బట్టి, విన్న మాట ప్రకారం బ్రతకాలి అనే నిర్ణయాన్ని బట్టే దేవుడు ఈ వాక్యము వెనక దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము ఉంటుంది, అది నీకు సంభవిస్తుంది అనే సంగతిని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, అనేక విషయాలను ఈ ఉపమానాల్లో నుంచి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచినసారి 100 గొర్రెల నుండి ఒక గొర్రె తప్పిపోవడం పరిస్థితి మనం ధ్యానించాం. ఒక గొర్రె అంటే ఎంత విలువైనదో మనము ఎరిగి ఉన్నాం. మరొకసారి ఈ యొక్క ఉపమానంలో నుంచి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది చాలాసార్లు మీరు చదివిన ఉపమానం అయి ఉండొచ్చు, మీరు ఎరిగిన ఒకవేళ వాక్య భాగం అయి ఉండొచ్చు, కొన్ని పర్యాయాలు మీరు ధ్యానించిన లేకపోతే మీరు విన్న వాక్య భాగం అయి ఉండొచ్చు. కానీ ఈ మధ్యాహ్నము మనల్ని ప్రేమించి కొన్ని విషయాలను మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. గ్రహించే గ్రహింపు నీకు ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మాట్లాడే దాని వెనక ఉద్దేశం ఏంటో నీకు తెలుస్తుంది. గ్రహించే గ్రహింపు మొదట నీకు ఉండాలి. తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాట వెనక ఆ యొక్క ఉద్దేశం ఎరిగిన పిల్లలు తప్పకుండా ప్రయోజకులవుతారు. ఒక గెలుపు వెనక ఉద్దేశము, ఒక ప్రేమ వెనక ఉద్దేశము, కష్టానికి మించి చదివించడం వెనక ఉద్దేశము, కష్టానికి మించి డబ్బు ఖర్చు పెడుతున్న దాని వెనక ఉద్దేశము ఎరిగిన ఏ పిల్లలైనా సరే తొట్టులకుండా తప్పిపోకుండా బాధ్యతగా వారు చదువుతారు. ఆ గ్రహింపు లేనివారు మాత్రమే దాన్ని టేకిటీజీగా తీసుకున్న వాళ్ళు, సిల్లీగా తీసుకున్న వాళ్ళు, అంటే వారికి కేకలు విడపడుతున్నాయి తప్ప ఆవేదన కనబడటం లేదు. కాబట్టి అలాంటి పిల్లలు ప్రయోజకులు కాలేరు, లేదంటే కొంత సమయము పట్టవచ్చు. వారు కూడా ఎప్పుడో వారు వేదనకు గురైనప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ వేదన యొక్క ఉద్దేశం. కాబట్టి కొన్ని పర్యాయాలు దేవుడు మనం ప్రేమిస్తున్నాం అంటూ ఉన్నాం, ప్రభువే మనకి సహాయం అంటూ ఉన్నాం. కానీ వాస్తవానికి నోటి మాటతో చెప్పే పదాలు ఎక్కువ, అనుసరించే జీవితము తక్కువ. నోటి మాటతో ఎన్నో చెప్తాం, నోటి మాటతో ఎన్నో మాటలు పలుకుతాం. ఎందుకంటే అవి అలవాటైన మాటలు, మనకి సుపరిచితమైన మాటలు. సో సుపరిచితమైన మాటలు, అలవాటైన మాటలు పలకడము సులభమే. కానీ ఆ మాటల ప్రకారం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశమును ఎరగని మరి బిడ్డలు ఉన్నారు. ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఆవేదనను అర్థం చేసుకోలేని వారు ఉన్నారు. ఎప్పటికీ కూడా వారి పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను అర్థం చేసుకోలేని వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎప్పటికీ కూడా శ్రమలలో, ఇబ్బందులలో ఆయనను తప్పు కోణంలో చూసేవారే తప్ప దాని వెనక దేవుడి ప్రేమ ఎంతో గొప్పది అనే సంగతిని ఎరుగున వారిగా ఉన్నారు. కాబట్టి ప్రతి చిన్న సమస్య, ప్రతిదీ ఇబ్బంది కూడా మరి వారిని, ప్రభువుని వేరొక కోణంలో చూచేటట్లుగా చేస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో
దేవుని ప్రేమను, దేవునికి ఉద్దేశములను ఎరిగిన వారంగా అలా ఎరిగినవాడు అబ్రహాము. అందుకే కుమారుడు అడిగినప్పుడు మాట్లాడలేదు. ఏంటయ్యా ఏమడుగుతున్నావు? అసలు నువ్వు అడిగేది నీకేమైనా తెలుస్తుందా? అసలు అడగడానికైనా నువ్వు ఇచ్చావు, చంపడానికైనా నువ్వు ఇచ్చావు అన్న ఒక్క ప్రశ్న కూడా అబ్రహాము వేయలేదు. అంటే దాని అర్థము అబ్రహాముకు వాగ్దానం మాత్రమే కాదు, వాగ్దానం ఇచ్చిన దేవుని మనసు కూడా ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు వాగ్దానాన్ని పొందుకోవడానికి పరిమితం అవుతాం తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళా ప్రభుకి ఇవ్వడానికి మాత్రము వెనకాడతాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం కొరకు ముందుకుంటాం, కానీ ఒకవేళ దేవుడే ఆ ఆశీర్వాదాన్ని మళ్ళా వెనుకకు తీసుకుంటే మాత్రము ఇష్టపడే వారంగా మనము ఉండట్లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడి యొక్క మనస్సును ఎరిగిన వారు కావాలి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారు కావాలి. అలా ఎరిగిన వారు, అలాంటి మనసు కలిగిన వారు ఎప్పటికీ తొట్టిల్లరు అనే సంగతిని మీకు తెలియపరుస్తున్నారు. అలాంటి దేవుడు మనసును ఎరిగిన వారి యొక్క ప్రేమ, దేవుని మీద ఉన్న ఆ భారము లేకపోతే ఆ గౌరవము పరిస్థితులను బట్టి ఆధారపడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ లోక సంబంధమైన పరిస్థితులు బట్టో, ఆరోగ్యకరమైన సంబంధమైన పరిస్థితులు బట్టో, ఆర్థికపరమైన సంబంధమైన పరిస్థితుల బట్టో వారి ప్రేమ ఆధారపడదు అనే సంగతిని ఖచ్చితంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన మనసును సంపూర్ణంగా ఎరిగిన వారమైతే నేనంటాను, ఏది ఇవ్వడానికైనా సిద్ధపడతాము, ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాంటి భక్తులను కొంతమందిని మన బైబిల్ గ్రంథాలు చూస్తూ ఉంటాం. ఇవ్వడానికి ఇష్టపడిన వారు, కోల్పోవడానికి ఇష్టపడిన వారు, నిందలు అనుభవించడానికి ఇష్టపడిన వారు, కరిగిపోవడానికి ఇష్టపడిన వారు, అలాంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని చూచి మనం నేర్చుకుని ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం ఒక అద్భుతమైన ఉపమానం. ఇది చాలా ఆశ్చర్యాన్ని, ఒకంత ఆవేదనను జ్ఞాపకం చేసేది, అర్థమయ్యేది. ఎందుకు అంటే ఈ యొక్క వాక్య భాగంలో, ఈ వచనాలలో ప్రాముఖ్యమైన పాత్ర లేకపోతే మిక్కిలి విలువైనదిగా ఎంచబడింది ఏదైనా ఉందంటే అది ద్రాక్ష తోట. ఇక్కడే ఉన్నారు అందరూ. ఇక్కడ ఈ యొక్క చదివిన వాక్య భాగంలో మిక్కిలి విలువైనదిగా ఎంచబడింది ఏదైనా ఉంది అంటే అది ద్రాక్ష తోట మాత్రమే. ద్రాక్ష తోట కోసమే ఈ యొక్క వచనాలన్నీ కూడా, ఈ ఉపమానం అంతా కూడా వ్రాయబడింది. అంతేకాదు ఒకంత అన్యాయం కూడా ఈ యొక్క వచనాల్లో, ఉపమానంలో కనబడుతుంది. అంత అన్యాయమా, అయ్యో అన్నట్లుగా ఈ యొక్క ఉపమానం కనబడుతుంది. ఎవరికి అన్యాయం జరిగింది అంటే ఎవరికో కాదు, ఆ తోట యజమానికి. ఆ తోట యజమానికి ఒక పని చేసే ఒక పనివాడికి అన్యాయం జరగలేదు, లేకపోతే ఏదో దానికోసం కనిపెట్టిన వాడికి ఆ అన్యాయం జరగలేదే. కానీ ఎవరైతే ఆ తోటకు ప్రాముఖ్యమో, ఆ తోట వేయడానికి ప్రాముఖ్యమైన పాత్ర వహించారో, ఆ తోటకు కర్త, కర్మ, క్రియ ఎవరో, అసలు అక్కడ తోట వేయబడడానికి మూలం ఎవరో, ఎవరు పెట్టుబడి పెట్టారో, ఎవరు కష్టార్జితం చేశారో ఆ వ్యక్తికే నష్టం కలుగుతున్న సందర్భము ఈ యొక్క ఉపమానంలో కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ద్రాక్ష తోటను వేయించాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ద్రాక్ష తోటను నాటించాడంట. విచిత్రం, ద్రాక్ష తోట నాటించి వెళ్ళిపోలేదండి. నాటించి మిగతా మీరు చూసుకో అని అనలేదు. ద్రాక్ష తోట నాటించి దానికి కంచె వేయించి, తొలిపించి, గోపురం కట్టించి, కాపులకు దానికి కొత్తకిచ్చి దేశాంతరం పోయాను. కాపులకు కొత్తకిచ్చాడు అంటే దాని అర్థము వాళ్ళకి ఎంతో కొంత చెప్పడం లాభము ఇస్తాడని అర్థం. ఎంతో కొంత వారికి ధనం ఇస్తాడు, చూచినందుకు వారికి ప్రతిఫలము ఉంటుంది. అయితే ఈ ద్రాక్ష తోట పట్ల చాలా శ్రద్ధ ఈ యొక్క వ్యక్తికి కనబడుతూ ఉంది. నాటించడం ఒక వంతు అయితే దాని చుట్టూ కూడా కంచె వేయడం ఒక వంతు. అంటే నాటించిన వ్యక్తి కంచె వేసి కూడా వేశాడు. నా మాట అర్థవుతుందా? నాటించిన వ్యక్తి
నాటించిన వ్యక్తి కంచి వేశాడు, దానికి ఒక గోపురం కట్టించాడు. ఆ కాపులకి అది దానిని అప్పగించిన వాక్య భాగం మనకి ఇందులో కనపడుతుంది. అంటే ఈ ద్రాక్ష తోట పట్ల ఆ వ్యక్తి ఎంత శ్రద్ధ వహించాడో, ఎంత ఆశతో, ఎంత శ్రద్ధతో, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టి, ఎంత ప్రయాసపడి దానిని ఆ స్థితికి తీసుకొచ్చాడో మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా నీవు నేను ఒక్క మాట చెప్పగలము, దాని మీద సంపూర్ణ అధికారము ఆయనకు మాత్రమే ఉంది. ఎవరికి? ఆ తోట యజమాని. ఎవరైతే ఆ తోట కోసం కష్టపడ్డారో, ఎవరైతే ఆ తోటను నాటారో, ఎవరైతే ఆ తోటకు కంచి వేశారో, ఎవరైతే ఆ తోట పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారో, ఖచ్చితంగా ఆ తోట మీద సంపూర్ణ అధికారం ఆ వ్యక్తికి మాత్రమే ఉంది అని ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని చదివిన వారు ప్రతి ఒక్కరూ చెప్పచ్చు. అయితే దాన్ని గుత్తదారులకు, కాపులకు దానిని అప్పగించి ఆయన దేశాంతరము వెళ్ళిన సందర్భము కనబడుతుంది. ప్రత్యేకంగా మొదటి జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంటంటే ద్రాక్ష తోట పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. అర్థమైందన్నమాట. ద్రాక్ష తోట పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. అయితే మరలా కొంతకాలం, ఎప్పుడు పడితే అప్పుడు రాలేదే, ఎప్పుడు నచ్చినప్పుడు రాలేదే, మళ్ళా పంట కాలం అంది. ఇప్పుడు చూడంట, పంట కాలం ఎప్పుడైతే అది చేతికి వస్తాదో ఆ కాలం చూచుకొని, ఆ గడి చూచుకొని ఆయన ఏం చేశాడు సార్, తన దగ్గర ఉన్న ఒక దాసుని పంపించాడు. అంటే అసలు పరిస్థితి ఎట్లాగుందో, నాటడం నేనే నాటాను కానీ దాసుడిని పంపిస్తే చాలు ఆ యొక్క ఫలితం వస్తుంది, ఆ దాసుడిని పంపిస్తే చాలు ఆ యొక్క లాభం చేకూర్చబడుతుందని ఈ యొక్క యజమాని ఊహించాడు. ఈ యజమాని అనుకున్నాడు. అంటే దాని అర్థం ఒక మాట చెప్పిన, ఈ కాపలాదారుని ఎంత నమ్మాడు. రైట్, ఆ మాట అర్థమవుతుందా? ఈ కాపలాదారుల్ని ఎవరి చేతులు పెట్టాడో చెప్పండి, వారిని ఎంతో నమ్మాడు. నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, దాన్ని బాగానే చూసుకుని ఉంటాను, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, నా తరపున రిప్రజెంటేటివ్గా ఎవరిని పంపించినా అంగీకరిస్తారు అని ఒక ఆలోచన చేత తన దగ్గర ఉన్న దోసుని పంపించాడు. కానీ ఇక్కడ కాసేవాళ్ళు ఎలాగున్నారు తెలుసా? కాయడం కాసేరు కానీ, కష్టార్జితం ఆయిందే కానీ, చోట వెళ్ళి చూసే కానీ అని ఫలితం వచ్చేటప్పటికి, వారికి ఇవ్వాల్సింది ఇచ్చేటప్పటికి వారు అలాగూ చేయలేరు. వచ్చిన దోసుని గౌరవించకుండా, అయ్యా పలానా వ్యక్తి నన్ను పంపించాడు, ఈ ద్రాక్ష తోట యజమాని పంపించాడు, నేను వచ్చింది నా సొంతంగా రాలేదు, నేను ఒట్టిగా రాలేదు, నా ఆలోచనతో రాలేదు, ఒకడు పంపిస్తేనే నేను వచ్చాను. నేను రావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు, నేను రావడం వెనుక ఈ తోట యజమాని ఉన్నాడు. ఆ యజమాని యొక్క అనుమతితో ఆ యజమాని పంపిస్తేనే నేను వచ్చాను, నా అంతట నేను రాలేదు. కాబట్టి దీనికి రావాల్సిన లాభము యజమానుడికి నేను ఇవ్వాలి అని వచ్చినప్పుడు ఈ కాపలాదారులు చేసిన పని ఏంటో తెలుసా? వచ్చిన వాడిని గౌరవించలేదు, వచ్చిన వాడిని మళ్ళీ తిరిగి లాభం ఇచ్చి పంపించలేదు, క్షేమ సమాచారాలు ఏమీ కనుక్కోలేదు, యజమానుడు ఎలా ఉన్నాడో అడగలేదు, ఇవేమీ అడగలేదు. వచ్చిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కూడా కొట్టేశారంట, నిర్దాక్షిణ్యంగా కొట్టారంట. చూడండి, ఆశతో వచ్చిన దాసుడిని, ఆశతో పంపిన వ్యక్తికి ఏం జరిగిందో తెలుసా? పంపిన దాసుడిని గాయపరిచి పంపించారు. బైబిల్ గ్రంథంలో అమోనీ రాజు నాహాషు అతను చనిపోయిన తర్వాత అతను కుమారుడికి ఏదో ఒక సాయం చేయాలని దావీదు అనుకున్నాడు. ఆ నాన్న నాకు ఒకప్పుడు సాయం చేశాడు, అమ్మోనుడే కానీ నాకు సాయం చేశాడు, ఏ సాయం నేను ఉంచుకోకూడదు, అతనికి తిరిగి నేను మళ్ళా సాయం చేయాలి. కానీ అతను బ్రతికిలేడు, కానీ అతని తరపున అతని కుమారుడు రాజుగా ఉన్నాడు కాబట్టి అతనిని బట్టి నేను అతనికి సాయం చేయాలని కొంతమంది హోదా కలిగిన వారిని, ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వారిని దావీదు ఈ కుమారుడి దగ్గరికి, రాజు దగ్గరికి పంపించాడు. అయ్యా మీ నాన్న బట్టి దావీదు నీకు సాయం చేయాలనుకుంటున్నాడు అని పంపిస్తే ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఆ పక్క వాడిని అడిగాడు, అయ్యా అలా పంపించాడు, సాయం చేస్తాడంట. అంటే పక్కనున్న కొంతమంది మూర్ఖులు, కొంతమంది అవిధేయులు ఏమని మాట్లాడారు తెలుసా?
రాజు దావీదు ఈ వ్యక్తిని పంపించాడంటే, ఈ మనుషుల్ని పంపించాడంటే నీకేదో సాయం చేద్దామని కాదు, నీకేదో లాభం చేద్దామని కాదు, నీ గుట్టు తెలుసుకుని నిన్ను కూడా చంపేసి నీ యొక్క రాజ్యాన్ని కొట్టేద్దామని ఆలోచనతోనే పంపించాడని ఒక దుర్మార్గమైన ఆలోచన వారికి అప్పగించి వచ్చిన వాడిని చాలా అవమానపరిచాడు. ఈ రాజు వచ్చిన వాడిని చాలా అవమానపరిచాడు. దావీదుకి అది తెలిసింది. సాయం చేద్దామని నేను పంపిస్తే పంపుతారా అని చెప్పి దావీదు యుద్ధం ప్రకటించిన సందర్భం కనపడుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ప్రియ బిడ్డలారా, దేవుడు ప్రేమించి మనకు అవకాశం ఇచ్చిన, మన దగ్గర నుంచి ఆశించి మనకిచ్చింది మరలా దేవుడు మనం కోరుకుంటూ ఉన్నా, లేకపోతే ప్రతిదీ ఇచ్చిన దానికి ప్రతిఫలం ఆయన నీ దగ్గర నుంచి చూడాలి అని ఆశపడి ఆ ప్రతిఫలం కోసం నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వెవడవు అన్నట్లుగా మన జీవితం ఉండకూడదు. పొందుకుని ప్రతిఫలం ఇచ్చే సమయానికి మాత్రము ఆయన ఎవరో ఎరగిన వారంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇచ్చిందే ఒక ఉద్దేశం చేత, అది ఏది ఇచ్చినా ఒక ఉద్దేశం చేత. రక్షణ ఇచ్చాడా ఒక ఉద్దేశం చేత, ఒక ప్రార్థన వరం ఇచ్చాడా ఒక ఉద్దేశం చేత, ఒక బోధకుడు అనే స్థితిని ఇచ్చాడా ఒక ఉద్దేశం చేత, ఒక పాట అనే తలాంతినిచ్చాడా ఒక ఉద్దేశం చేత, ఒక ఆర్థికమైన మెరుగుదలనికి ఇచ్చాడా అది ఒక ఉద్దేశం చేత, మునుపటి కంటే ఇప్పుడు నీ స్థితిని పెంచాడా అది ఒక ఉద్దేశం చేత. నేనంటున్నాను, ఇచ్చినవాడు ఒక ఉద్దేశంతో ఇస్తూ ఉన్నాడు, నిలబెట్టినవాడు ఒక ఉద్దేశంతో నిలబెడుతూ ఉన్నాడు, వాడుకుంటున్నవాడు ఒక ఉద్దేశంతో వాడుకుంటున్నాడు. నేనంటాను, ఇచ్చిన వానికి నీ దగ్గర నుంచి ప్రతిఫలం కూడా ఆశించే హక్కు ఉంది. రైట్? ఇచ్చిన వానికి ప్రతిఫలము ఆశించే హక్కు ఉంది. పిల్లల మీద వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళు బాగా చదువుకోవాలని అహర్నిశలు కష్టపడి వీళ్ళ సుఖాలను, వీరి తిండిని, వీరి వస్త్రాలను వారేమిటో మర్చిపోయి, ఒకప్పుడు వీరు కూడా వారి తల్లిదండ్రుల గారాభంగా పెరిగిన వాళ్ళే, కానీ ఇప్పుడు మా పిల్లలు బాగుండాలని చెప్పి ఆ గారాభంగా పెరిగిన స్థితిని ప్రక్కన పెట్టి ఎంతో అహర్నిశాలు కష్టపడి పిల్లలను చదివిస్తూ ఒక మంచి ప్రయోజకులుగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే వారు చదువుతూ ఉన్నారు. పెట్టుబడి పెట్టేదంతా తల్లిదండ్రులు అయితే చక్కగా వారు వాడుకుంటూ ఉన్నారు, చక్కగా ఒక స్థితికి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత నీవెవరు అని అడుగుతూ ఉన్నారు. తర్వాత నీకు నాకు సంబంధమే లేదు అంటూ ఉన్నారు. నిన్ను చూడలేము అంటూ ఉన్నారు. చూడలేము, అవసరమైతే ఓల్డేజ్ హోమ్లో నిన్ను వేసేస్తాం, అవసరమైతే ఏదైనా చేస్తాం, నిన్ను మాత్రం మేము చూడలేము, చూచే అంత ఆ ఆరోగ్యము, చూచే అంత స్థితి మాకు లేదు అంటున్నారు. ప్రియదేవుని పెట్టారా, ఒక నెల అయిన తర్వాత నువ్వు పనిచేసే యజమానుడి దగ్గరికి వెళ్ళి అయ్యా జీతం ఇవ్వండి అంటే మాట్లాడకుండా నేను చేతులు పెడతాను. ఎందుకు? నెలంతా నువ్వు కష్టపడ్డావు చూచాడు. ఈ నెలంతా నువ్వు కష్టపడ్డావు కాబట్టి నువ్వు చేయి చవిచినప్పుడు అతను అనుకుంటున్నాడు, ఈ నెలంతా కష్టపడ్డాడు కాబట్టి ఇతనికి చేతుల్లో ఇవ్వాలి. నెలంతా కష్టపడితేనే తప్ప ఒక జీతము ఇవ్వడానికి నువ్వు ముందుకు వెళుతుంటే అతను చేయి చాపుతుంటే పెడుతున్నప్పుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో ప్రతి నిత్యము ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ప్రతి నిత్యము దేవుడు నేను ఎలా నడిపిస్తున్నాడు. ప్రతి నిత్యము నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు, నీకు దేవుడు హెచ్చించిన విధానం. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఈరోజు నీ స్థితి ఏంటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు లోదేబారులో ఉన్న మెఫీబోషెత్ లాంటి జీవితం ఇది, చీకట్లోనే నీ జీవితం. గౌరవం లేదే, ఆధిక్యత లేదే, గుర్తింపు లేదే, చెప్పుకోవడానికి రాజుగారు మనవడవే. కానీ ఈరోజు నీ స్థితి ఎలా ఉందో తెలుసా? చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం, ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. నీకంటూ చెప్పుకోవడానికి తల్లి కానీ, నీకంటూ చెప్పుకోవడానికి తండ్రి కానీ, నీకంటూ చెప్పుకోవడానికి రక్త సంబంధికులు కానీ లేవు. ఒక మాట చెప్పాలంటే, మెఫీబోషెత్ మాటలు చెప్పాలంటే ఒక చచ్చిన కుక్కలాగా బ్రతుకుతున్న పరిస్థితి. కానీ ఆ మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. ఆ మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్నాడు యోనాతానుని బట్టి.
జ్ఞాపకం చేసుకుని మనుషుల్ని పంపించి లోదేబారు నుంచి విడిపించి మరలా తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, దేవుడి సన్నిధిలో ఈరోజు ఎక్కడో పడి ఉన్న మనల్ని ఈరోజు రక్షించుకుందాం. నిజంగా నిన్ను నన్ను రక్షించుకున్నారు కనుక ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. కానీ నేను అంటాను, రక్షించబడ్డావు కానీ రిజల్ట్ మాత్రం ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. ఎవరి చేత నాటబడింది ఆ చెట్టు. ఆకలి వేసి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఒక్క పండు లేదు. వెళ్ళింది ఆకలితో వెళ్ళాడు, కానీ ఒక్క పండు కూడా కనబడటం లేదు. నేను మీ ఇంటికి వచ్చాను కానీ నా ఆకలి తీర్చలేదు, వస్త్రాలు లేకుండా వచ్చాను కానీ నాకు వస్త్రములు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎంత పెట్టుబడి పెట్టి ఎంత కష్టం మరి వచ్చి ఎవరో ఒకరికి అప్పగించి, నేను అంటాను ఎక్కడో దేశాంతరంలో ఉన్న ఈ ద్రాక్ష తోట బిలాంగ్స్ టు ఎవరిది? ఆయనది. దేశం కాని దేశంలో ఉన్నప్పటికీ కూడా నేను అంటాను ఈ ద్రాక్ష తోట మీద యజమానుడు ఆశ పెట్టుకున్నాడు. హల్లెలూయా. యజమానుడు ఈ ద్రాక్ష తోట మీద ఆశ పెట్టుకున్నాడు, ఆలోచన పెట్టుకున్నాడు. సమయం కొరకు ఎదురు చూచాడు, ఫలించే సమయం కొరకు ఎదురు చూచాడు, ఫలాలు వచ్చే సమయం కొరకు ఎదురు చూచాడు. నేను పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం రావాలి, ప్రతిఫలం వస్తుంది. ఇది ప్రతిఫలం వచ్చే కాలము, ఇది నేను ఆశించే పండ్లు వచ్చే కాలము, ఎంతవరకు నేను పెట్టుబడిన దానికి ఇక సుఖము వచ్చే కాలము అని అనుకుని ఆ దాసుడిని పంపిస్తే వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఆ దాసుడిని గాయపరిచి పంపించాడు. అంతటితో పోని ఊరుకున్నాడా యజమానుడు? లేదే, మరొక దాసుడిని పంపించాడంట. పోనీ ఈసారైనా ఏదో జరిగింది. విచిత్రం ఏమిటంటే మొదటి తప్పును క్షమించాడు, మళ్ళీ రెండో వ్యక్తిని పంపించాడు. అందరికన్నారా? మొదటి తప్పును క్షమించాడు, చెప్పండి, రెండో వ్యక్తిని పంపించాడు. నేను అంటాను మొదటి తప్పునే క్షమించాలి. మొదటి వ్యక్తిని అంత గాయపరిచినప్పుడు ఆయనే రావాలి కదా, ఆయనే నీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. లేదే నేను అంటాను ఇంకా కృపను వారి ఎడల కృపను పొడిగిస్తూ ఉన్నాడు, వారి ఎడల కృపను పొడిగిస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఆ మొదటి తప్పుకే ఒక యజమానుడు నిర్ణయం తీసుకుంటే మరొక అవకాశము, నేను అంటాను మరొక వ్యక్తి చాపకపో అంటే మరణిస్తారు లేకపోతే చంపేస్తారు అని తెలిసినప్పటికీ కూడా ఇంకా అవకాశం మరొక వ్యక్తిని పంపిస్తే అయ్యో మొదటిసారి మనం పంపించినప్పుడు గౌరవించలేదు, ఆ మొదటిసారి చెప్పిన వ్యక్తిని మనం వినిపించుకోలేదు, మొదటిసారి మనం తప్పు చేశాము, రెండవసారి అది చెయ్యకూడదు అని జ్ఞానం వీరికి లేదు. మళ్ళా రెండవసారి ఇంకొక వ్యక్తిని పంపిస్తే ఈ వ్యక్తిని మొదటి వ్యక్తి కంటే ఇంకా ఎక్కువ కొట్టారంట, ఇంకా ఎక్కువ గాయపరిచారంట, ఇంకా ఎక్కువ అవమానపరిచారంట. అయ్యో మొదటిసారి పంపిస్తే ఎలా జరిగింది, రెండవసారి పంపించిన అలా జరిగిందా? అవును, రెండోసారి పంపించిన అదే రీతిగా. అంటే గమనించండి, కృప విస్తరించే కొలది కూడా మనుషుల మార్పు రావటం లేదు. కృప విస్తరించే కొలది మనుషుల మార్పు రావటం లేదు. ఆయన ప్రేమ విస్తరించబడే కొలది మనుషులు మార్పు రావటం లేదు. దినాలు గడిచిన కొలది మార్పు రావటం లేదు. 24 అయిపోయింది, అంతకుముందు 23 అయిపోయింది, 25 అయిపోతుంది, కానీ ఆశించిన మార్పు మళ్ళీ కనబట్టలేదు. నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, కానీ ఆశించిన మార్పు మళ్ళీ కనబడట్లేదే. పోలే ఈసారైనా, పోలే ఈ సంవత్సరమైనా, పోలే ఈ నెలైనా, పోనీలే ఈ వారమైనా అనుకుని దేవుడు దినం వెంబడి దినము, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరము మన జీవితాలలో ఆయన కృప పొడిగిస్తూనే వస్తూ ఉన్నాడు. ఆయన కృప నీ వయసు ఎంతకాలమో తెలియదు, కానీ ఒక 40-50 ఈ రోజు వరకు ఆయన కృపని ఎడల ఆయన పొడిగిస్తూనే వచ్చాడు.
భయంకరమైన వ్యాధులు, భయంకరమైన మరణాలు ఏలిన దినాలలో కూడా ఆయన కృపని ఎడల పొడిగించాడు, విస్తరింపు చేశాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఈసారైనా లెక్క చేస్తామని, ఈసారైనా విలువనిస్తామని, ఈసారైనా తప్పు తెలుసుకుంటామని, ఈసారైనా మారతావని, ఈసారైనా మరలా అది చెయ్యవని. నా మాట అర్థమవుతుందా? ఈసారైనా మరలా నువ్వు అది చెయ్యకుండా ఉంటావని ఒక ఉద్దేశం చేత మళ్ళా రెండవ వ్యక్తిని పంపించి ఆ వ్యక్తిని కూడా అలాగే అవమానపరిచి గాయపరిచారు. తర్వాత అక్కడితో మళ్ళా ఆగలేదు, మరికొంతమందిని పంపించాడట. చూసారా? మరికొంతమందిని పంపిస్తే ఏమైంది చూడండి. అక్కడ ఏముంది? అతడు మరి ఒకరిని పంపగా ఈసారి వాడిని చంపేశారంట. చూసారా? మొదటి గాయపరిచి అవమానపరిచారు, కానీ ఇప్పుడు చంపేశారు. అంటే పాపము ఎక్కువైతే తగ్గిందా? నిర్లక్ష్యం పెరిగిందా తగ్గిందా? వారిలో మార్పు రాలేదు, కానీ మరింత కఠినాత్ములయ్యారు. యజమానుడు ఆశ పెట్టుకునే కొలది వీరు మరింత దుర్మార్గంగా. చెప్పండి. కొన్నిసార్లు దేవుడు మన దినాలు పొడిగించే కొలది మరింత కఠినమైపోతున్నాం. దేవుడు మన జీవితాల్లో కృప చూపించే కొలది మరింత దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో ఆయన జాలి చూపించే కొలది మరింతగా మార్పు లేని వారుగా మారిపోతూ ఉన్నాం. మరింత అవిధేయులుగా మారిపోతున్నాం మన జీవితాల్లో. ఈసారి ఏం చేస్తారు తెలుసా? ముందైతే కొట్టారు, కానీ ఈసారి రకంగా చంపేశారు. చూసారా? 3 వ్యక్తిని పంపిస్తే 2 తప్పులు, 2 వ్యక్తులు. నేను ఒక మాట చెప్పనా? నీలో మార్పు కోసము ఎంత నష్టపోవలసి వచ్చింది యజమానుడు. నీలో మార్పు కోసము ఎంతమందిని దేవుడు, నేను ఒక మాట చెప్తున్నాను, ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టి దేవుడికి కలిగిన నష్టం ఎంతో తెలుసా? ఎప్పుడైనా గమనించావా? వాక్యం చెప్తుంది, మన ఎడల కృప విస్తరించబడడం కోసం అంట ప్రతి దినము నీకు బదులుగా కొంతమందిని దేవుడు మరణానికి అప్పగిస్తున్నాడంట. ఎప్పుడైనా చూసారా? మనకి బదులుగా కొంతమందిని వాక్యం ఉంది. ఎవరు పెట్టారు? నిజమే. ఆయన కృప మన ఎడల ఎంత విస్తరిస్తుందో, నేను అన్నాను మాట చెప్పిన, నష్టము కలిగినను కూడా ఇంకా కృప విస్తరిస్తూనేమో. ఈరోజు దేవుడి అవసరం లేదు. దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అని అడిగాడు ఒక వ్యక్తి. ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు? నేను మాట చెప్పాను, అలాంటి వ్యక్తులు కూడా దేవుడు చాలా కృప చూపించాడు. సరే, ఈ అద్భుతం తర్వాతనే మారతాడేమో అని అవకాశం ఇస్తే మారలేదు. ఇప్పుడు ఈ సమస్య తర్వాతైనా మారతాడేమో అని అనుకుంటే మారలేదు. ఈ ఇబ్బంది తర్వాతైనా పరో హృదయం మారతాదేమో అని అనుకుంటే మారలేదు. అంతకంతకు పరో హృదయము కఠినమైంది తప్ప మార్పు చెందలేదు. ఎప్పటి వరకు కూడా కఠినమైందో తెలుసా? తన కొంత కుటుంబంలో నష్టము కలిగించే వరకు కూడా తన ముందు వైఖరి మారలేదు. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ కుటుంబంలో విలువైనది పోగొట్టుకునే వరకు కూడా కొంతమంది మార్పు రావటం లేదు. కొంతమంది వాళ్ళ జీవితంలో విలువైనది పోగొట్టుకునే వరకు, అది ఆరోగ్యమైన, ఉద్యోగమైన, ఆర్థిక పరిస్థితులైనా, విలువైనది పోగొట్టుకునే వరకు, విలువైనది వాళ్ళ జీవితంలో దూరం అయ్యే వరకు, అయ్యో నేనేం పోగొట్టుకున్నానా అని వారు గుర్తించి ఏడ్చే వరకు కూడా కొంతమంది మార్పు రావట్లేదు, మార్పు చెందట్లేదు. ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడో, ఎంతగా కృప చూపుతూ ఉన్నాడో, ఎంతగా ఆయన సహిస్తున్నాడో. ఈరోజు మనుషులు ఎంత దారుణంగా ఉన్నారండి, ఎంత దారుణమైన పాపాలు చేస్తూ ఉన్నారు, ఎంత దయనీయంగా మనుషుడు ఎంత నీచ స్థితికి దిగజారిపోయాడండి. దేవుడు అన్నాడనే భయం, దేవుడు చూస్తున్నాడనే భయము, ఒకరి ఏడుపు నాకు క్షేమకరం కాదు. ఈ చిన్న పిల్ల ఈ లైంగిక కార్యకలాపం కోసం ఎంత విలవల్లాడిపోయిందో. ఇది పైన నుంచి చూస్తున్న దేవుడు నన్ను ఏమైనా వదిలిపెడతాడానా జ్ఞానము, భయము ఈ రోజుల్లో ఎవరికైనా ఉందండి? ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటే
ఆ వ్యక్తి రక్తంలో పురుగులాడి కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఇది దేవుడు నా మీదకి తీర్పు తీసుకొస్తాడేమో అన్న భయము ఈ రోజుల్లో ఏమైనా ఉందండి? ఈ మాటను బట్టి ఆ కుటుంబం కూలిపోతుందేమో అన్న భయము ఉండి ఈరోజు మాటలు అదుపులో ఉంటున్నాయండి. దేవుని సన్నిధిలో గమనించండి, ఇద్దరు పోయినా యజమానుడు మాత్రము ఇంకా ఆశతోనే ఉన్నాడు. నష్టం కలిగినా ఆశతోనే ఉన్నాడు. ఆయనకి ఎంత నష్టం కలుగుతూ ఉన్నా, ఎంత ఎప్పటికీ నీ వలన ఆయనకి ఇబ్బంది కలుగుతూ ఉన్నా, ఎప్పటికీ అనేక సార్లు నిన్ను బట్టి ఆయన హృదయం గాయపరచబడింది. ఇప్పటికే అనేక సార్లు నిన్ను బట్టి ఆయన నామం అవమానపరచబడింది. ఇప్పటికే అనేక సార్లు నిన్ను బట్టి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాను. ఇప్పటికే నీలో మార్పు రాకపోవడాన్ని బట్టి ఆయన ఇంకనూ పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో సమయం లేదు, కొద్ది దినాలే ఉన్నాయి. కనీసం అడగండి, ప్రభా నూతన సంవత్సరాలకు వచ్చే లోపైన ప్రభా అయ్యా నువ్వు ఆశించినట్లుగా ఫలించడానికి నాకు సహాయం చేయండి నాయన. ఈ 2025లో నేను ఫలించలేకపోయినామో, ఈ 2025లో ప్రభా నువ్వు ఆశించినట్టుగా నేను బ్రతకలేకపోయామో ప్రభా, ఈ 2025లో ప్రభా నన్ను బట్టి నీ నామానికి అవమానం వచ్చిందేమో, నీ వాక్యాన్ని ప్రక్కన పెట్టి బ్రతికేనేమో, నీ వాక్యానికి అనుసారంగా నేను జీవించలేకపోయినేమో. కనీసం 2026లో అయినా నీ కొరకు నేను బ్రతకాలయ్యా. 2026లో అయినా ప్రభా నువ్వు ఆశించినట్లుగా నేను జీవించాలయ్యా, చాలయ్యా. ఎంతవరకు నా ఎడల చూపిన కృప చాలు, ఎంతవరకు నా ఎడలను చూపించిన జాలి చాలయ్యా. ఆ జాలిని, ఆ కృపను, ఆ ప్రేమను అయ్యా నేను ప్రభా నీ చేతకానితనంగా నేను ఇక చూడను ప్రభా అని ఒకవేళ నువ్వు మార్పు ఒకవేళ చెందగలిగినట్లయితే, ఒకవేళ ఆ మార్పు నీలో రాగలిగితే గమనించండి, 2026 నీ చేతులు ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో మూడో వ్యక్తిని పంపిస్తే ఏం చేశారు తెలుసా? చంపేశారు. సరే, ఎంతమందిని పంపించినా చంపేస్తూ ఉన్నారు. ఎంతవరకు దాసుడు మాత్రమే పంపించాను, ఇక నా కుమారుడిని పంపిస్తాను. పోనీ అతన్నైనా చేర్చుకుంటారేమో, కనీసం అతని మాటకైనా లోబడతారేమో, కనీసం అతని మాటకైనా విధేయత చూపిస్తారేమో. ఎందుకంటే ఇతడు నా సొంత కొడుకు, నా ఒకే ఒక కొడుకు, ఇతనికైనా వారు లోబడతారేమో అని చివరికి తన సొంత కుమారుడిని పంపించాడట. ముందు పంపించినంతని దాసుల్ని పంపించాడు, తర్వాత ఒకే ఒక కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడిని బట్టి అని మారుతారేమో అని. విచిత్రం ఏంటంటే ఆ కుమారుడు రాగానే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యో, ముగ్గురిని చంపేసిన ఈసారి ఎంతమందిని చంపేస్తే నా కొడుకుని పంపిస్తే ఏం చేస్తారన్న ఆలోచన కూడా లేకుండా పంపించాడంటే మన యజమానుడు మన మీద ఎంత ఆశ పెట్టుకున్నాడో, ఈ ద్రాక్ష తోట మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో, మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అనే జ్ఞానము వీళ్ళకి రావాలి. ముగ్గురిని చంపేస్తున్నారని తెలిస్తే ఇంకా పంపించడం ఆపేది, ఇంకా మనుషుల్ని పంపించడం ఆపేది. కానీ ఆపలేదు. ఈసారి ఫార్ములా మార్చి పోలే, అంతమందిని చంపేశారు. ఇక నా కుమారుని పంపిస్తానని చెప్పి తన కుమారుని పంపిస్తే ఏం చేశారు తెలుసా? ఆ కుమారుని కూడా చంపేశారు. అనగానే ఏమనుకుంటుంది తెలుసా? అరే, మన యజమానుడు కొడుకు వస్తున్నాడు, ఇతనే చంపేస్తే ఆస్తంతా మండిపోతారు. ఇంటి ద్రాక్ష తోట గురించి ఎవడో మాట్లాడు అని ఒక దురాలోచన, ఒక దుర్బుద్ధి వాళ్ళు కలిగి చెప్పండి, ఒక కుమారుని పంపిస్తే ఆ కుమారుడు కూడా పంపించేశాను. కూడా చెప్పాను. ప్రీతిముడు బిడ్డలారా, మొదట పంపించిన దాసులు ఎవరు తెలుసా? ప్రవక్తలు. ద్రాక్ష తోట ఎవరు తెలుసా? ఇశ్రాయేలు దగ్గరికి దేవుడు ఎంతమంది ప్రవక్తలు పంపించాడో, ఎంతమంది ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడో.
ఎంతమంది ద్వారా వారిని సరిచేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను కొట్టుచు చంపులదానా అన్నాడు. ఎంతమందిని పంపిస్తే వాళ్ళందరినీ ఏం చేశాడు? చంపేశారు. ఎవరి మాట వినలేదు, ఎవరిని లెక్క చేయలేదు. పంపించిన ప్రతి దైవజనుడిని, పంపించిన ప్రతి ప్రవక్తను, పలికించబడిన ప్రతి మాటను వారు నిర్లక్ష్యం చేసి బోధించిన ప్రతి వ్యక్తిని చంపేశారు. ఆయన పక్షంగా పంపించబడిన ప్రతి వ్యక్తిని నరికేశారు. దాసుల ద్వారా జరగలేదు, కనీసం నా కుమారుడి ద్వారా జరుగుతుందేమో అని చెప్పి తన ఒకే ఒక కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపడం జరిగింది. కనీసం ఈయన మాటైనా వింటారని, కనీసం ఈయన మాటకైనా లోపడతారు, కనీసం ఈయననైనా గుర్తిస్తారేమో, కనీసం వారు ఈయనైనా ఒకవేళ గౌరవిస్తారేమో, గ్రహిస్తారేమో, అర్థం చేసుకుంటారేమో అనుకున్నాడు. కానీ 2025 సంవత్సరాల క్రితము పంపించిన ఆ ఒక్క వ్యక్తిని కూడా ఏం చేశారు తెలుసా? నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు. అయ్యో, దాసుల్ని పంపిస్తే వినలేదే, యజమానులు పంపిస్తే వినలేదే, సేవకులు పంపిస్తే వినలేదే, ప్రవక్తలు పంపిస్తే వినలేదే, అనేక రీతిలుగా దేవుడు మాట్లాడినా వినలేదే, ఇప్పుడు సాక్షాత్తు కుమారుడిని పంపించాడు, ఇప్పుడైనా విందామని ఆలోచన మనకి రాలేదు. ఆ ఒకే ఒక కుమారుడు, ఈ కుమారుడు చంపిస్తే యజమానుడు మరింత బాధపడతాడేమో అనే ఆలోచన వారికి రాలేదు. మనుషులు ఎంత కఠిన హృదయంతో బ్రతుకుతున్నారు, మనుషులు ఎంత కఠిన హృదయంతో జీవిస్తున్నారు, ఎంత అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నారు, ఎంత మార్పు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రియదేవుని బిడ్డలారా, కుమారుని పంపిస్తే ఆ కుమారుని కూడా అవమానపరిచి, బహుఘోరంగా హింసించి, చిత్రహింసలు పెట్టి, కొరడాలతో కొట్టి, యెరూషలేము వీధులంతా తిప్పి, ప్రతి రక్తపు బొట్టు యెరూషలేము వీధుల్లో పడేటట్లుగా చేసి, వారి కక్షకులది ఎంత అవమానపరచారో అంత అవమానపరిచి, చివరికి భయంకరమైన శిలువ మరణాన్ని వారికి అప్పగించారు. శిలువ మరణము వారికి దొరికింది. శిలువ మరణం ఆయనని శిలువ వేసి చంపేశారు. ఒకే ఒక కుమారుని కూడా వారు చంపడానికి వెనకాలి. నేనంట ఎంత ప్రయత్నము ఎవరిని బట్టి, నేనంట ఎంత ప్రయత్నమో, ఎంత ఓపిక, ఆ మాట ఎంత ఓపిక యజమానుడికి ఎవరిని బట్టి? ద్రాక్ష తోటను బట్టి. చెప్పాలి కదా, ఎవరిని బట్టి? చెప్పాలి గట్టిగా, ద్రాక్ష తోటను బట్టి. ఎంత ప్రేమ! ద్రాక్ష తోట నాటిన వ్యక్తిగా, కంచి వేసిన వ్యక్తిగా, పెట్టుబడి పెట్టిన వ్యక్తిగా, దూరంకి వెళ్ళిన మర్చిపోలేని వ్యక్తిగా ఆ ద్రాక్ష తోట మీద అంత శ్రద్ధ చూపిస్తే ఈ ద్రాక్ష తోటను బట్టి అనేక ప్రాణాలు పోయాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఓ మాట చెప్తాను జాగ్రత్తగా, ఈ మాట బాగుగా జాగ్రత్తగా వినండి. ఎంతమంది ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ ద్రాక్ష తోట రాలేదు ఈరోజు. ఈ ద్రాక్ష తోట ఇలా నిలబడటానికి కారణము ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది రక్తాలు కార్చారు, ఎంతోమంది నష్టాన్ని చూచారు, సర్వమును కోల్పోయారు. యజమానుడికి నష్టము ఎంత అంత కాదు, ఆయనకు వచ్చిన నష్టము ఎంత అంత కాదు, ఎంత నష్టము రావాలో అంత నష్టం. ప్రియబిడ్డలారా, నేటి కాలంలో ఆ ద్రాక్ష తోట నీవు నేనే. ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, సంఘము. చెప్పండి, చెప్పండి కూడా, సంఘము. సంఘం అంటే నీవు నేను, ఒక సంఘము. ఒక మాట చెప్పిన, నిన్ను నన్ను స్థాపించడానికి దేవుడు ఎంతమందిని అప్పగించాడో తెలుసా? ఎంతమందిని అప్పగిస్తేనే తప్ప ఈరోజు ఈ రక్షణ మన దగ్గర రాలేదు. ఎంతమంది ప్రయాసపడితే తప్ప ఈ రక్షణ మన దగ్గర రాలేదు. ఎంతమంది రక్తం కారిస్తే తప్ప ఈ రక్షణ మన దగ్గర రాలేదు. ఎంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం కష్టపడకుండా దేవుని పిలుపుకు లోబడి ఆయన పంపించాడు కదా ఆయన మాట ప్రకారం బ్రతికి, అందులో భాగంగా తమ ప్రాణాలనే విడిచిపెట్టి
తమ కుటుంబాలే కోల్పోతే తప్ప ఈరోజు నేనంటాను, ఈరోజు ఈ ద్రాక్ష తోట ఇంకా సజీవంగా లేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం కొద్దిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత కష్టపడి ఎంత ప్రయాస, ఎంత నష్టం, ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంత జరిగింది కేవలం ఏంటి సార్? ఈ ద్రాక్ష తోట. ఇప్పుడు చెప్పండి, ద్రాక్ష తోట యజమానుడి దృష్టిలో ఎంత విలువైనది? ద్రాక్ష తోట చెప్పగలుగుతాను. దేవుని దృష్టిలో నేను ఎంత విలువైన వారము. నేను అపహరించకుండా కాపాడడానికి నిన్ను ఎలాగైనా ఆయన ఒలికించిన రక్తము నిష్ప్రయోజనం కాకూడదు. ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలములను ఉండాలని ఆయన ఉద్దేశం చేత ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు కూడా నీ పట్ల నా పట్ల కృపను విస్తరింపజేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కృపను విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పిన కృప విస్తరించడమే కాదు, ప్రతి దినము మనం క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రతి దినము మనం క్షమిస్తూ ఉన్నాడు. ప్రతి దినము మనం చేసిన తప్పులు, ప్రతి దినము మనం చేసిన పొరపాట్లు, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, నోటి మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా తప్పిపోయి, నిర్ణయాలు తీసుకుని తప్పిపోయి, అన్ని ఎరిగి తప్పిపోయి, వాక్యాన్ని ఎరిగి తప్పిపోయి, అనుభవాలు ఉండి తప్పిపోయి, ప్రత్యక్షతలు కలిగి తప్పిపోయి, అభిషేకించబడి నాచీరి చేయబడి, నీకంటూ ఒక ప్రత్యేకత, నీ పుట్టుకంటూ ఒక ప్రత్యేకత, నీ ఎదుగుదల ఒక ప్రత్యేకత, నీ వెనక ఒక పిలుపు ఉన్న ప్రత్యేకత. కానీ ఇవన్నీ ఒక్క బలహీనత కోసం పోగొట్టుకున్నావు. ఒక్క బలహీనతను బట్టి సంస్థను ఇవన్నీ పోగొట్టుకున్నాడు. ప్రతిష్టత, బలము, అతనుకున్న నాజీరుతనము, అభిషేకము అంతా కూడా ఒక్క బలహీనతను బట్టి పోగొట్టుకున్నాడు. ఒక్క బలహీనతను బట్టి పిలుపును మర్చిపోయి, ఆధిక్యతను మర్చిపోయి, తన పుట్టుకు జ్ఞాపకం చేసుకుని ఉండుంటే, అతను పుట్టడానికి తన తల్లి ఎంత జాగ్రత్త పడిందో ప్రయాస జ్ఞాపకం చేసుకుని ఉంటే, ఒక మాట చెప్పనా, నన్ను రక్షించడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు తిరిగితే నా వెనకాతల ఒకరోజు నేను దొరకలేదండి. నేను రక్షించడానికి దేవుడు ఎంతమంది వ్యక్తులను వాడుకున్నాడు తెలుసా? నువ్వు రక్షించబడ్డానికి అహర్నిశలు ప్రార్థించేసి తల్లిని ఇంట్లో ఎన్నుకున్నాడు. నిన్ను రక్షించడానికి దేవుడు ఆ మరణాన్ని నీ ఇంట్లోకి రాకుండా దేవుడు కాపాడాడు. ఈ రోజు వరకు నువ్వు సజీవుడిగా ఉండడానికి ఒక వ్యాధి కూడా నీ మరణమును, నీ ప్రాణాన్ని ముట్టకుండా దేవుడు కంచెలా కాపాడుతూ వచ్చాడు. ఎందుకు తెలుసా? దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షించడం వెనక చాలా ప్రయాసం ఉంది అనుకుంటారు. నువ్వు రక్షించబడడం వెనక చాలా ప్రయాసం ఉంది. మీరు అనుకోవచ్చు, పాస్గా తీసుకెళ్ళారండి, ఆటో మీద వెళ్ళాం, లేదా కారు మీద వెళ్ళాం, సముద్రంలో మునిగి బయటకు వచ్చాం, అది సింపుల్గా ఒక గంటన్నర జరిగిపోయిందని అనుకోవచ్చు. నేను అంటాను, ఆ గంటన్నర నువ్వు రక్షించబడడానికి ఎప్పటి నుంచి దేవుని హృదయాన్ని మార్చుకుంటూ వచ్చాడో. నేనంటాను, ఆ హృదయం మారడానికి దేవుడు తన దైవజనులు ఎన్నిసార్లు వాడుకున్నాడు. ఒక దైవజనుడు మాటేనా నీలో విశ్వాసం కలిగించడానికి నువ్వు అడిగింది ప్రతిదీ కూడా ఇస్తుకుంటూ వచ్చాడు. నువ్వు అడిగింది కనీసం ఇది చేస్తేనైనా నువ్వు ఆయన వైపు తిరుగుతావేమో, ఇది చేస్తేనైనా ఆయన వైపు మనసు పెడతావేమో, ఇది జరిగితేనైనా పోనీ ఆయన వైపు తిరుగుతావేమో అని కొన్నిసార్లు నీ జీవితంలో మేలు చేశాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కార్యం ఆయన చేశాడు. ఇన్ని చేస్తేనే, ఎంత ప్రార్థన చేస్తేనే, ఎంతమంది కన్నీరు కారుస్తే, ఎంతమంది దైవజనుడు నిలబడితే, ఎంత మంచి వర్తమానాలు వింటే తప్ప
నీవు నేను రక్షించబడలేదు. అవునా? అవునా? ఈరోజు రక్షించబడ్డామంటే నేనంటాను, రక్షించబడే వరకు కూడా కాపాడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. అంతకు ముందే మనం మరణిస్తే రక్షణ మనకు ఉండేదే కాదు. రక్షణ ఉండేదే కాదు. రక్షించబడే వరకు కూడా, పిల్ల పుట్టే వరకు కూడా తల్లి ఎంత జాగ్రత్తగా ఉంటుందండి. గర్భం దాల్చాను అన్న రోజు మొదలుకొని 9 నెలలు పిల్ల పుట్టే వరకు కూడా తల్లి ఎంత జాగ్రత్తగా ఉంటుందండి. ఒక నడకలో, ఒక తిండిలో, బయటికి వెళ్ళడంలో, రావడంలో. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భయం పుట్టించి చూడొద్దంటారు. ఏమని చూడొద్దంటారు? భయం పుట్టించి చూడొద్దంటారు, భయం కలిగించి వినొద్దంటారు. త్వరగా వాళ్ళకి ఆ విషయాలు చెప్పరు. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ తల్లి బాగా భయపడిందనుకో, ఆ పిల్లోడంట పిరికిగానే పుడతాడంట. చాలామంది అంటూ ఉంటారు. నేను మాట చెప్తాను, గమనించండి. ఆ పిల్లోడు పుట్టే వరకు కూడా తల్లి ఎంత జాగ్రత్త వహిస్తారో కదా. తిండి చాలా జాగ్రత్తగా ఉంటుంది, నడక చాలా జాగ్రత్తగా ఉంటుంది, చూపు చాలా జాగ్రత్తగా ఉంటుంది, చేసే కార్యక్రమాల్లో, దినచర్యలో చాలా జాగ్రత్తగా ఉంటుంది, మందులు వాడడంలో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. నేనంటాను, అలాగే దేవుడు నిన్ను కాపాడాడు. అందుకే ఈ రోజు వరకు మనం ఉన్నాము, ఆత్మానుసారంగా పుట్టాము. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్న దేవుని సన్నిధిలో, ఈ ద్రాక్ష తోట వెనక ఎంతమంది ప్రయాసం ఉందో, ఈ ద్రాక్ష తోట వెనక యజమానుడికి ఎంత నష్టం కలిగిందో, ఈ ద్రాక్ష తోట వెనక ఎంతమంది రక్తాన్ని చెల్లించారు, ఈ ద్రాక్ష తోట కాపాడడం కోసము ఆయన కృప ఎంతగా చెప్పండి విస్తరించబడిందో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.